హాయ్ గాయ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణకు ఎంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉందో, మాస్లో అయితే తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది, మనందరికీ తెలిసింది. ఈ మధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ కంప్లీట్ చేసిండు. కెరీర్లోనే చాలా రోజుల తర్వాత అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, భగవంత్ కేసర్ కానీ ఇలాంటి హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇస్తే అభిమానులు ఏకంగా భక్తులుగా మారిపోతున్నారు. అలాంటి అభిమానం నందమూరి బాలకృష్ణ మీద వెలకట్టలేనంత అభిమానులు చూపెడుతూనే ఉన్నారు. జూన్ 10 అంటే నందమూరి బాలకృష్ణ బర్త్డే. నందమూరి బాలకృష్ణను అభిమానించే ప్రతి ఒక్కరికి ఆ రోజు పండుగ లాంటి రోజు. ఇంకా హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ ఇచ్చిండు. ఈ మధ్యకాలంలో యూత్ను తెగ అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాడు బాలకృష్ణ క్రేజ్ అనేది ఒక రేంజ్లో ఉంది. జై బాలయ్య స్లోగాన్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి సీనియర్ జూనియర్ అని లేదు, ప్రతి ఒక్కరూ బాలకృష్ణ అభిమానులుగా మారుతూనే ఉన్నారు. పాత అభిమానులు అయితే ఏకంగా భక్తులుగా మారుతున్నారు. అదే నిదర్శనం. నందమూరి బాలకృష్ణ బర్త్డే జూన్ 10 అయితే 64 రోజుల ముందు, ఇప్పుడు వచ్చే బర్త్డే 64వ బర్త్డే, 64 రోజుల ముందు 64 దేవాలయాల్లో ప్రతి డే మార్నింగ్ అభిషేకాలు బాలకృష్ణ పేరు మీద చేపిస్తున్నారంట. అది విషయం. ఇంత గొప్ప అభిమానులను సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ ఇంకా ఏమనాలే, ఏకంగా భక్తులుగా మారుతున్నారు అభిమానులైతే. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ షాబాద్ అనిల్ కుమార్ కట్ట శ్రీరాములు 64 రోజుల ముందే 64 దేవాలయాలు ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళి నందమూరి బాలకృష్ణ మీద అభిషేకం చేపిస్తున్నారంట బర్త్డే సందర్భంగా. ఇప్పుడు వచ్చే 64వ బర్త్డే 64 దేవాలయాలు తిరిగి ప్రతిరోజు చేపిస్తున్నారంటే నిజంగా ఇంతటి గొప్ప అభిమానులను సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ హ్యాట్సప్ అని చెప్పాలి. ఇంతటి 64 దేవాలయాల దీవెనలు వచ్చి నందమూరి బాలకృష్ణకు చేకూరాలని, నందమూరి బాలకృష్ణ సేవా రంగంలో ఇలాగే దూసుకుపోవాలని, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి పేదలకు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఇంకా కొన్ని లక్షల మందికి సహాయం అందాలని, నందమూరి బాలకృష్ణ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అభిమానుల కోరిక మేరకు హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ సినిమా రంగంలో ఇంకా తిరుగు లేకుండా దూసుకుపోవాలని పుట్టినరోజు సందర్భంగా 64 రోజుల ముందే 64 దేవాలయాలు తిరిగి వీళ్ళు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారంటే షాబాద్ అనిల్ కుమార్ గారికి, కట్ట శ్రీరాములు గారికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ప్రతి నందమూరి అభిమాని ఎవరైనా కానీ ఎంతోమంది అభిమానులకు ఇన్స్పిరేషన్గా వీళ్ళు మాత్రం గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. చాలామంది రకరకాలుగా డబ్బు కోసమో పబ్లిసిటీ కోసమో ప్రచారం చేసుకుంటారు. కానీ షాబాద్ అనిల్ను, కట్ట శ్రీరాములను వీళ్ళ అభిమానం చూసిన తర్వాత 24 క్యారెక్టర్ లాంటి అభిమానం ఉంది. ఒక వజ్రం లాంటి అభిమానం, మనసు గుండెలో నుంచి వచ్చే అభిమానం స్వచ్ఛంగా ఎంత నికార్చుగా ఉంటుందో వీళ్ళ అభిమానం కానొస్తుంది. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి డిఫరెంట్ దేవాలయాలకు వెళ్ళి ఆ శక్తి అంతా నందమూరి బాలకృష్ణకు చేకూరాలని అభిషేకం చేపిస్తున్నారంటే హ్యాట్సప్. ఇలాంటి అభిమానులను సంపాదించుకున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ కార్యక్రమం ఇప్పటికీ 16వ రోజు కంప్లీట్ అయిపోయిందంట. 64 రోజుల పాటు దిగ్విజయంగా ప్రతిరోజు ఎవ్రీ టెంపుల్కి వెళ్ళి డిఫరెంట్ టెంపుల్కి వెళ్ళి పూజా కార్యక్రమం చేస్తున్నారంట, పేదలకు సహాయం చేస్తున్నారంట. ఒక నందమూరి అభిమాని కాళ్ళరెగరేసే విషయం ఇది మా నందమూరి అభిమానులు బాలకృష్ణను అభిమానిస్తే ఒక భక్తులాగా మారుతాం అన్నదానికి వీళ్ళు నిదర్శనం. సీనియర్ అభిమానులు గత 40 సంవత్సరాల నుంచి బాలకృష్ణను అభిమానిస్తున్నారంటే నికార్సైన ఎన్బీకే వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎవరైనా కానీ వీళ్ళను అభినందించాల్సిందే, కంపల్సరీ హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇలాంటి గొప్ప అభిమానులను నందమూరి బాలకృష్ణకు వీళ్ళ గురించి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు బాలకృష్ణ ప్రజెంట్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఇలాంటి అభిమానులను ఇంటికి పిలిచి శాల్వా కల్పి భోజనం పెట్టి పంపిస్తే ఇంతకన్నా గొప్ప విషయం ఉండదు. ఇలాంటి అభిమానులు ఇన్స్పైర్గా ఎంతోమంది ఉన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో కానీ నందమూరి ఫ్యాన్స్ అంటే మామూలు ఫ్యాన్స్ ఉండరు, ఒక రేంజ్లో ఉంటుంది. లేటెస్ట్గా నందమూరి అభిమానులకు ఒకదాని మించి ఒకటి గుడ్ న్యూస్ అయితే రాబోతూనే ఉంది. BV4 బోయపాటి బాలకృష్ణ అంటే అఖండ 2 వస్తూనే ఉంది. NBK 109 అప్డేట్ కూడా త్వరలోనే రాబోతుంది. ఎంత ప్రేమ, గుండెల నిండా ఒక బంగారం లాంటి ప్రేమ ఉంటేనే
ఒక అభిమానం ఉంటేనే ఇలాంటి కార్యక్రమం చేస్తారు. హ్యాట్సప్. ఈ వీడియో బాలకృష్ణ దాకా చేరేదాకా షేర్ చేయండి. ఇలాంటి అభిమానులను బాలకృష్ణ ఇంటికి పిలుచుకుంటే అభిమానులకే గొప్ప విజయం సాధించినట్టు. ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టి పంపిస్తే ఇలాంటి అభిమానులను అభిమానానికి వెలకట్టలేము. ప్రేమ ఒక్కసారి కదిలించిందంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. బాలకృష్ణ కూడా అభిమానుల మీద ప్రేమ పెంచుకుంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అభిమానులు కూడా బాలకృష్ణ మీద ప్రేమ చూపెడుతున్నారు కాబట్టి అది భక్తి రూపంలో మారింది. హ్యాట్సప్. జై బాలయ్య అనాల్సిందే. ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత అభిమానులకు కూడా ఒకసారి ఎన్బికే ఫ్యాన్స్ కూడా జై కొట్టాల్సిందే. దట్ ఈజ్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్. జూన్ 10న ఇంకా ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తారో, ఎన్ని అన్నదాన కార్యక్రమాలు చేస్తారో, ఎంతమందికి పేదలకు సాయం చేస్తారో. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ మరొకసారి బంపర్ మెజార్టీతో గెలవాలని పూజలు చేస్తూనే ఉన్నారంట. దట్ ఈజ్ ఎన్బికే ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్.